అర్జునుడిది మహాభారతంలో ముఖ్యమైన పాత్ర. అతడు పాండవులలో మూడవవాడు. అర్జునుడి తండ్రి పాండురాజు, తల్లి కుంతీదేవి. అర్జునుడి అసలైన పుట్టుక దేవేంద్రుని ఆశీర్వాదంతో జరిగింది. కుంతీదేవి విష్ణు పూజ చేసి పవిత్ర మనసుతో దేవతలను ఆహ్వానించగల శక్తి కలిగిన వరాన్ని పొందింది. ఈ వరంతో ఆమె దేవేంద్రుడిని ఆహ్వానించగా ఆయన ఆశీర్వాదంగా అర్జునుడు పుట్టాడు. అందుకే అర్జునుడు ఇంద్రపుత్రుడు అని కూడా పిలవబడతాడు. అర్జునుడు చిన్ననాటి నుంచే జ్ఞానవంతుడు, ధైర్యవంతుడు. గురుకులవాసంలో ద్రోణాచార్యుని దగ్గర ధనుర్విద్య నేర్చుకున్నాడు. ద్రోణాచార్యుడు కౌరవులకు, పాండవులకు గురువుగా ఉండేవాడు. శిక్షణలో అర్జునుడు ఎల్లప్పుడూ ముందుండేవాడు. అతని శ్రద్ధ, పట్టుదల చూసి ద్రోణాచార్యుడు చాలా మెచ్చుకున్నాడు. ఒకరోజు రాత్రి తిండి తింటున్నప్పుడు చీకటిలో తన చేయి కదలడాన్ని గమనించి రాత్రివేళ కూడా సాధన చేయవచ్చు అని తెలుసుకుని అర్జునుడు రాత్రిపూట కూడా ధనుర్విద్యలో సాధన చేయడం మొదలుపెట్టాడు. ఆయన గురువు ద్రోణాచార్యుడు అర్జునుడిని అగ్రశ్రేణి శిష్యుడు అని ప్రకటించాడు. అర్జునుడికి ఎంతో నైపుణ్యం ఉండే కర్ణుడు అనే మహాయోధుడు ప్రత్యర్థిగా ఉన్నాడు. అలాగే ఏకలవ్యుడు అనే గిరిజన బాలుడు కూడా ద్రోణాచార్యుని విగ్రహాన్ని గురువుగా భావించి ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు తన గురువు వద్ద, మీరు నన్ను మాత్రమే గొప్ప శిష్యుడిగా చేస్తానన్నరుగా అని అడగగా ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని, అతని బొటని వేలుని గురు దక్షిణగా అడిగాడు. ఈ సంఘటన అర్జునుని ధనుర్విద్యపై పట్టుదలను మరింత పెంచింది. అర్జునుడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకుడైన యోధుడు మాత్రమే కాదు, మంచి మిత్రుడిగా కూడా ప్రసిద్ధి చెందాడు. అతనికి శ్రీకృష్ణుడు సన్నిహిత మిత్రుడు. అర్జునుడు ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచాడు. మహాభారత యుద్ధమైన కురుక్షేత్ర సంగ్రామం సమయంలో అర్జునుడు యుద్ధం చేయటానికి సిద్ధంగా లేకపోయాడు. ఎందుకంటే అతని ఎదుటున్నవారు తన బంధువులు, గురువులు, స్నేహితులు కావడం వల్ల అతని మనసు తలతలలాడింది. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి భగవద్గీత బోధించాడు. భగవద్గీతలో కర్మ, ధర్మం, ఆత్మ, భగవత్తత్వం గురించి చెప్పిన సందేశాలు అర్జునుడి మనసులో ధైర్యం నింపాయి. శ్రీకృష్ణుడి బోధనతో అర్జునుడు తన బాధ్యతను గుర్తు చేసుకుని ధర్మం కోసం యుద్ధానికి సిద్ధమయ్యాడు. అర్జునుడు పరాక్రమవంతుడైన యోధుడు మాత్రమే కాదు, వినయంతో కూడిన వ్యక్తి. అతను ఎంతో మంది రాజులు, యోధులను యుద్ధంలో ఎదుర్కొన్నాడు. మహాభారతంలో అర్జునుడు ద్రోణాచార్యుడి ఉపదేశాలతో బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, వారుణాస్త్రం లాంటి అత్యంత శక్తివంతమైన ఆయుధాలను పొందాడు. ఆయన శివుడి ఆశీర్వాదంతో పాశుపతాస్త్రాన్ని పొందినట్లు కథలు చెబుతాయి. అర్జునుడికి గాంధీవం అనే శక్తివంతమైన విల్లు ఉండేది. ఈ గాంధీవ విల్లు దేవతలిచ్చినదిగా, దానికి అనేక అద్భుతమైన శక్తులున్నాయని చెబుతారు. అర్జునుడు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నాడు. ఒక సందర్భంలో అర్జునుడు తన అన్నయ్య యుధిష్ఠిరుని గదిలో ద్రౌపదితో ఉన్నప్పుడు వెళ్లాల్సి వస్తుంది. దాంతో విధిగా 12 సంవత్సరాల పాటు అర్జునుడు దేశ దర్శనానికి వెళ్లాడు. ఈ ప్రయాణంలో అతను చిత్రాంగద, ఉలూపి అనే రాజకుమార్తెలను వివాహం చేసుకున్నాడు. అతని కుమారుడు అభిమన్యు కూడా అద్భుతమైన యోధుడు. కాని కురుక్షేత్ర యుద్ధంలో చక్రవ్యూహంలో ప్రాణాలు కోల్పోయాడు. అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్ తరువాత పాండవ వంశాన్ని కొనసాగించాడు. యుద్ధం ముగిసిన తర్వాత అర్జునుడు ధర్మ రాజ్యాన్ని స్థాపించేందుకు తన సహచరులతో పాటు పనిచేశాడు. చివరికి పాండవులందరూ తమ రాజ్యాన్ని పరీక్షిత్కి అప్పగించి హిమాలయాలకు ప్రస్థానించారు. ఇది అర్జునుడి జీవితం యొక్క తుది పర్యాయం.